దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్కు ముందుగా స్థానిక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఇవన్నీ కాకుండా నేను ఎంతో ప్రేమించే రామగిరి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ నల్గొండ పట్టణ పౌరునిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే మినిస్టర్, ఎమ్మెల్యే ఇవన్నీ కాదు, మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు 2022 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే మా ప్రియమైన విద్యార్థినులకు భవిష్యత్తు నిర్ణయించేది లెక్చరర్స్తో పాటు ప్రిన్సిపాల్ కూడా ఒక ప్లాన్తో ప్రకారం ఉన్నప్పుడే ఆ పిల్లల విద్యా బోధన కానీ, ఆ పిల్లల మంచి ర్యాంకులు సాధించడం కానీ, ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు. చాలా కాలేజీలలో నేను చూసిన నా 30 ఏళ్ళ సర్వీసులో ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు కాలేజీలో ప్రిన్సిపాల్కు స్టాఫ్కు కొట్లాటలు ఉంటాయి. ప్రిన్సిపాల్కు విద్యార్థులకు కొన్ని విషయాల్లో పడదు. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని పట్టించుకుంటలేరని కింద స్టాఫ్ పనిచేయరు. అలా కాకుండా ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఏ విధంగా సీఎం గారు, మినిస్టర్స్ మేము ఇట్లా ఫ్యామిలీగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తున్నామో రాష్ట్రం కోసం, ఈ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు గారు కూడా గతంలో ఘనశ్యామ్ లాగా, ఘనశ్యామ్ మంచిగా ఉండేనా, మంచి ప్రిన్సిపాల్ గట్టిగా చెప్తలేరు, మంచి ప్రిన్సిపాలేనా? నాకు కూడా మంచిగానే అనిపించేది. ఎందుకంటే ఏదైనా పని ఉంటే ఇమ్మడే ఫోన్ చేసేది, పని ఉంటే ఫోన్ చేసేవాళ్ళు మంచోళ్ళు. లేకపోతే 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికాడ పోయి టీవీ చూసుకుంటా భార్య పిల్లలతో గడిపే వాళ్ళంటే పెద్ద నాకు ఇష్టం ఉండదు. ఘనశ్యామ్ గారు ఫోన్ చేసి బాత్రూంలో నీళ్ళు వస్తలేవు, నాకు రూములు కావాలి, నాకు కంప్యూటర్ కావాలని అడిగేవాడు. ఘనశ్యామ్ గారు కూడా చేసిన సర్వీసులకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా లెక్చరర్స్ కూడా ఉన్నారు. రాజారాం నాకు చాలా ప్రియమైన మిత్రుడు, నాకు ట్రాన్స్ఫర్ అయిన సార్ అని బాధపడుతున్నాడు. ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్లు తప్పవు, రిటైర్మెంట్ తప్పవు, ఒక పొలిటికల్ లీడర్లు ఒకరికి తప్ప. పొలిటికల్ లీడర్కి ఏంటంటే పబ్లిక్ ఎప్పుడైనా ఓడగొడితే ఇంటికి పోతారు తప్ప 80 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా పనిచేస్తారు. ట్రాన్స్ఫర్ గారు ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి పోటీ చేస్తారు. నాలాగా 6 సార్లు పోటీ చేసిన 5 సార్లు గెలిచిన. ఇక్కడ ప్రైవేట్ రంగంలో స్కిల్నెస్ మీకు నేర్పించి ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందులో ఆర్కిటెక్చర్ కానీ, ప్లంబింగ్ నుంచి, ఎలక్ట్రికల్ నుంచి, మార్బుల్కి వెళ్ళి చేసే వాళ్ళంతా కూడా బీహార్, యూపీ, ఒడిశాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుసా? వాళ్ళు డైలీ 3,000 రూపాయలు, మంత్లీ 25 రోజులు పనిచేస్తే 75,000 ఎర్నింగ్ చేస్తారు. నా దగ్గరకు వస్తారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మంచి మంచి కాలేజీలో జాబ్ ఇప్పించమంటే టీసీఎస్లో, విప్రోలో జాబ్ పెట్టిస్తే 15,000 ఇస్తారు. ఐటీతో పాటు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్న సమయంలో మార్కెట్లో ఇవాళ నిర్మాణ రంగంతోనే మన జీడిపి పెరగడం కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ఈ అన్ని కోర్సెస్ పెట్టడానికి గవర్నమెంట్ మేమంటే 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం అని మిగిలిన పిల్లలకు కూడా దారి చూపించాలి. డిగ్రీ చేసుకొని పెళ్లి చేసుకొని మళ్ళా భర్త సంపాదన ఆధారపడకుండా ఇద్దరు కూడా సంపాదనతోని మీ పిల్లల్ని భవిష్యత్తులో, మీ తల్లిదండ్రులని, మీ పిల్లల్ని కూడా భవిష్యత్తుతో పాటు మీరు 10 మంది ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది న్యాక్ అనే డిపార్ట్మెంట్ నాది ఆర్ఎండ్బి శాఖలో హైటెక్ సిటీలో ఇప్పుడు 2,000 మంది విద్యార్థులు నా దగ్గర. అందుకనే మన సినిమా దాని గురించి 150 మందితో హరిచంద్ర కలెక్టర్ గారు ఉన్నప్పుడు పెట్టించినాం. ఇప్పుడు మళ్ళీ ఒక క్యాంప్ పెట్టిస్తున్నాం. ఇక్కడ 20 కోట్లతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 ఫ్లోర్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టుకుంటున్నాం. హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆ యూనివర్సిటీకి అనుసంధానం చేసి నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు, నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో ఇక్కడ ఉండే అన్ఎంప్లాయ్ యూత్కి నా వంతు సీనియర్గా ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అంటే నీకు తెలుసు. మీకు మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను. కానీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. పిల్లల కోసం నిధులు, నియామకాలు, మన ఉద్యోగాలు వస్తలేవు, ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఫిలప్ చేయాలి. మనకు 2-3 సమస్యలు ఉన్నాయి. జీవో 46, జీవో 317 అని అప్పుడున్న గవర్నమెంట్ ఏం ఆలోచించకుండా చేసి
ఇలా ఉద్యోగుల్ని భార్య ఆదిలాబాద్లో ఉంటే భర్త అలంపూర్లో ఉంటాడు. ఎంత 700 కిలోమీటర్ డిఫరెన్స్. జీవో 46 తీసుకొచ్చిండు. అది ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగం 40 మార్కులు ఉంటే వస్తుంది. నల్గొండలో ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు ఎగ్జామ్ రాస్తే 140 మార్కులు వచ్చినా రాదు. అంటే ఒక ఆలోచన లేని గవర్నమెంట్ ఉండే గతంలో. కానీ ఇవాళ మేము ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ మీ లెక్చరర్స్ అందరు చెప్పాలి. లెక్చరర్స్ అంటే కరెక్ట్ చెప్తారు, అబద్ధాలు ఆడరు. మీరు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, 3 నెలలకెళ్ళి వస్తున్నాయి చెప్పాలి. మీ అక్కలు మా చెల్లెలు చెప్పాలి. గౌరవ లెక్చరర్లు ఫిబ్రవరి మార్చికెళ్ళి వస్తున్నాయా? అంతకుముందు 3 ఏళ్ళు వచ్చినాయి. ఫస్ట్ మీకు శాలరీస్ గట్టిగా చెప్పించారు. మా ప్రెస్ వాళ్ళు తింటారు అక్కడ. వస్తున్నాయా చెప్పండి. మీరు ఉన్నది చెప్పాలి. మీరు చెప్తేనే మేము కూడా ఇంకా మీకు సపోర్ట్ చేస్తాం. అంటే ఎందుకు 7,000 ఇంట్రెస్ట్ కడుతున్నాం పర్ మంత్. 7 లక్షల కోట్ల కట్టిండు. కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది, అయిపోయింది. నిన్న నారాయణ సార్ పోయినాం, నేను ఉత్తమ్ రెడ్డి గారు హైదరాబాద్కి హెలికాప్టర్లు వచ్చి వాటర్ రిలీజ్ చేసి మన అసెంబ్లీకి పోయినాం. 70 ఏళ్ళ కింద కడితే ఒక గీత పడలే. ఇలా 2 లక్షల కోట్లు కడితే అప్పుడే కూలిపోయింది ఒక మేడిగడ్డ. ఇంకో కాళేశ్వరం కూడా రేపు మాపు పోతుంది. అప్పుడు ఉద్యోగుల జీతాలు 15వ తారీఖు, ఒక నెల 3 నెలలు, ఒక మంత్ 3 జిల్లాలు, ఒక మంత్ 3 జిల్లాలు. ఆ రిటైర్డ్ ఎంప్లాయీలకైతే పాపం ఆ ముసలోళ్ళు రోజు ఆ చూసి వాళ్ళ కళ్ళంటే సెల్ ఫోన్లో మెసేజ్ చూసుకోలేక. ఇవాళ మేమేందంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, నేను మొన్న కాలేజీకి వచ్చినప్పుడు మినిస్టర్ కాగానే అప్పుడు హరిచందన కలెక్టర్ గారు ఉండే. అప్పుడు అడిగిన ఎన్ని రూములు కావాలి మీకంటే, ఇంకా ఒక 8 రూములు అయితే అడ్జస్ట్ చేసుకుంటామని చెప్తే, మాకు 10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది. అది జనరల్గా ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు. కానీ నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. ₹1,00,00,000 ఎమ్మడి ఇచ్చేయండి కాలేజీకి అని చెప్పి ₹1,00,00,000 ఇచ్చినాం. ఇప్పుడు ఎస్సీ గారు, అలాగే మతంలో మన దగ్గర పనిచేసిన డిఈ గారు, మంచి ఆర్డబ్ల్యూఎస్ గిరి అని మంచి నాలెడ్జ్ ఉన్న, మంచి ఫాస్ట్ చేసే పని 3 monthsలో ఒక మోడల్ బిల్డింగ్ 8 రూమ్స్తోని, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ కూడా ఉండాలి దానికి అటాచ్డ్. ఆ బ్లాక్కు నీళ్ళ బాత్రూమ్ అన్నీ చెక్ చేయండి మీరు. ఎక్కడ బాత్రూమ్స్లో వాటర్ ఇబ్బంది కానీ, సఫిషియంట్ బాత్రూమ్స్ లేవనే మాట రాకూడదు. అవసరం ఉంటే నా ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి ఇంక 20 లక్షలు కాదు 50 లక్షలు ఇస్తాం. గతంలో నేను వచ్చినప్పుడు, పోయిన సంవత్సరం ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఆ బాత్రూమ్స్ 20 లక్షలు పెట్టి నా ఓన్ మనీ పెట్టి రిపేర్ చేయించిన. సరే అప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఫండ్స్ లేకుండే. ఇప్పుడు కూడా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి ఒక మంచి కంపెనీ, ఏ కంపెనీ అది, కెంట్ అనే మినరల్ వాటర్ కంపెనీకి వెళ్ళి ఇప్పుడే మా మున్సిపల్ చైర్మన్ గారికి, గురి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పిన, ఒక వారం రోజుల్లోనే మంచి, అంటే దాదాపు 2,500 మంది స్టాఫ్ ఉండే కాలేజీ కాబట్టి ఒక 1 వీక్లోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు బిల్డ్ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, నాది ఒకటే విజ్ఞప్తి పిల్లలకి, ఇదంతా టర్నింగ్. డిగ్రీ అంటే మీ లైఫ్ని మలుపు దిప్పే టైం ఇది. మీరు సెల్ ఫోన్లకు టైం పాస్లకు కాకుండా డిగ్రీ చేతికి వచ్చిందా లేదా లెక్క, అంతే పర్సెంటేజ్ వచ్చిందా లెక్క కాదు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉండే టైం ఇది. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చిన్నగా అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకొని, తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని కష్టపడి, సరే రాజకీయాలకు వచ్చిన కానీ చాలామంది, మన కలెక్టర్ నారాయణ రెడ్డి గారు డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఆయన గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు. ఒక మామూలు రైతు కుటుంబం, పేద కుటుంబం, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 సర్వీస్లో 4వ ర్యాంక్ తెచ్చుకొని ఇవాళ ఐఏఎస్గా, కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇవాళ గవర్నమెంట్ కాలేజ్, స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు ఎవ్వరు కూడా తక్కువ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.